ఆదుర్తి అన్నపూర్ణ సంస్థల కలయికలో రూపొందిన 3వ చిత్రం వెలుగు నీడలు. ఈ చిత్ర కథనంలో ఆదుర్తి గారి విశ్వరూపం కనిపిస్తుంది. పాటల చిత్రీకరణలోనే కాదు, ఏ సన్నివేశానికి ఎవరి చేత పాట రాయించాలో తెలిసిన దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ చిత్రంలో శ్రీశ్రీ గారి చేత ఆయన రాయించుకున్నటువంటి పాటలే అందుకు సాక్ష్యాలు. హాయి గొలిపేటువంటి జాబిలి పాటలే కాదు, ఆశావాదానికి అద్దం పట్టే విలువైన పాటలను రాయించుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు గారి చిత్రాల్లోని పాటల్లో, ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి పాటల్లో, అంతెందుకు మన తెలుగు సినిమా పాటల్లో ఒక విశిష్ట స్థానం సంపాదించుకున్నటువంటి పాట కలకానిది విలువైనది అన్న శ్రీశ్రీ గారి పాట. ఏది తనంత తాను నీ దరికి రాదు, శోధించి సాధించాలి అదియే ధీరగుణం. ఆశకు శ్వాస పోసే పదరచన, శ్వాసకు సంగీతం నేర్పిన పెండ్యాల గారి స్వరరచన, సంగీత సాహిత్యాలతో పాటు మూడో కొమ్ము కాసిన ఘంటసాల మాస్టర్ గారి గళరచన. ఈ పాట సన్నివేశంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు పెండ్యాల నాగేశ్వరరావు గారు కూడా కనిపిస్తారన్న విషయం మీలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఎందరో అభాగ్యులను ఆత్మహత్యా ప్రయత్నం నుండి విరమింపజేసినటువంటి ఆ ఆశాగీతాన్ని మనం ఇప్పుడు విందాము కేసీ గళంలో. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా, గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా, జాలి వీడి అటులే దాని వదలివైతువా. చేరదీసి నీరు పోసి చిగురించనీయవా. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అలముకున్న చీకటిలోనే అలమటించనేలా, అలముకున్న చీకటిలోనే అలమటించనేలా, కలతలకే లొంగిపోయి కలవరించనేలా. ఓ సాహసమను జ్యోతిని చేకొని సాగిపో. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. బ్రతుకు
బలి చేయకు. తేనె మనసులు చిత్రం సాధించిన విజయం స్ఫూర్తితో బాబు మూవీస్ అందించిన 4వ చిత్రం ముళ్లపూడి వెంకటరమణ గారి కథతో ఆదుర్తి సుబ్బారావు గారు అందించిన కన్నె మనసులు. తేనె మనసులు సినిమాలో జంటలు తారుమారైన ఈ చిత్రంలో కథానాయకుడు మోహన్ పాత్రలో నటించిన రామ్ మోహన్ కి నటుడిగా ఎంతో పేరొచ్చింది. ముఖ్యంగా ఈ భగ్న గీతం చిత్రీకరణలో ఆయన కనపరిచిన హావభావాలను చూసి మురిసిపోయినటువంటి తెలుగు సినిమా ప్రేక్షకులు ఆంధ్ర దేవానంద్ అంటూ కితాబిచ్చారు. మహాదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు పాడిన ఆ ఆత్రేయ గీతం వింటే రాయి లాంటి కసాయిల్ని కూడా కదిలిస్తుంది, కరిగిస్తుంది. ఇప్పుడు ఈ పాటని పాడడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు మను గారు. హృదయం లేని ప్రియురాలా, ఓ హృదయం లేని ప్రియురాలా, వలపును రగిలించావు, పలుకక ఊరుకున్నావు, ఏం కావాలనుకున్నావు, ఈడేం కావాలనుకున్నావు, ఓ హృదయం లేని ప్రియురాలా. చిరు చల్లువలే చిలికావు, పెను వెల్లువగా ఉరికావు, చిరు చల్లువలే చిలికావు, పెను వెల్లువగా ఉరికావు, సుడిగుండముగా వెలిసావు, అసలెందుకు కలిశావు, నన్నెందుకు కలిశావు, ఓ హృదయం లేని ప్రియురాలా. అగ్గి వంటి వల పంటించి హాయిగా ఉందామనుకోకు, అగ్గి వంటి వల పంటించి హాయిగా ఉందామనుకోకు, మనసు నుంచి మనసుకు పాకి ఆరని గాయం చేస్తుంది, అది తీరని తాపం అవుతుంది, ఓ హృదయం లేని ప్రియురాలా. నీ మనసుకు తెలుసు నా మనసు, నీ వయసుకు తెలియదు నీ మనసు, నీ మనసుకు తెలుసు నా మనసు, నీ వయసుకు తెలియదు నీ మనసు, రాయి మేటితే రాగం పలుకును, రాయి కన్న రాయివి నీవు, కసాయివి నీవు, ఓ హృదయం లేని ప్రియురాలా.